Media, the voice of India. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఇది మే 5, 2020 రికార్డింగ్. నా పేరు భాను, మీ హోస్ట్. అండ్ మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం శ్రోతలందరికీ. నమస్తే. అండ్ గత 3-4-5 ఎపిసోడ్లుగా మనము కరోనా వైరస్ గురించే మాట్లాడుతున్నాము. సో శ్రోతలకి స్వాగతం. ఈ షో మేము ప్రతి వారం సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ పైన చేస్తాము. ముఖ్యంగా భారతదేశంలో, అమెరికాలో, ఇంకా ప్రపంచంలో ఏదైనా లేటెస్ట్ కరెంట్ అఫైర్ న్యూస్ ఉంటే దాన్ని విశ్లేషణ. సమకాలీన అంశంలో ఈ మధ్య కరోనా వైరస్ ఉంది. ఈ షోలో భారతదేశంలో ఎకానమీ అన్నది ఈ షో యొక్క ముఖ్య అంశం. అంటే ఎకానమీ పడిపోయింది 40 రోజులుగా లాక్డౌన్ వల్ల. తర్వాత చైనా నుంచి చాలామంది బయటకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు చాలా కంపెనీలు. అవి భారతదేశానికి ఎంతవరకు రావచ్చు, వీటిపైన ముఖ్యంగా మేము మాట్లాడతాము. సో రమణ గారు, మీకు ఫస్ట్ టాపిక్ ఎకానమీ పడిపోవటము వాస్తవమా లేదా అన్నది. తర్వాత ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి భారతదేశంలో మొదలు పెట్టడానికి. ఆ తర్వాత కంపెనీలు చైనా నుంచి ఇటువైపు వస్తున్నాయి కదా, వాటి అంటే భారతదేశం ఒక్కటే ఉందా, ఇంకేమన్నా వేరే దేశాలు భారతదేశానికి పోటీదారుగా ఉన్నాయా? చివరిలో సమయం ఉంటే లేటెస్ట్ కరోనా వైరస్ ప్రభావం గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ఓకే, ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సర్వే వచ్చింది. నేను సర్వేలు అన్ని సర్వేలు నేను అంతగా నమ్మను, కానీ ఒక సర్వే వచ్చింది అనమాట. 1 in 4 అంటే 1/4 ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పోయింది ఇండియాలో అని వచ్చింది అనమాట. అన్ఎంప్లాయిడ్ అయిపోయారు అని అనమాట. చాలా పెద్ద నెంబర్ అది. చాలా పెద్ద నెంబర్ అది ఉండొచ్చు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఎంతసేపు ఎలా చూసుకుంటాం అంటే కుర్చీలో కూర్చుని ఎంప్లాయ్మెంట్స్ చూసుకుంటాము. అవును. కానీ ఎప్పుడైతే మీరు మైగ్రెంట్ లేబర్ అనే నెంబర్స్ చూస్తున్నారో టీవీలో, ప్రతి ఊరు నుంచి వెళ్ళిపోతున్నారు కదా మైగ్రెంట్ లేబర్, వాళ్ళందరూ జాబ్స్ పోయినట్టే లెక్క కదా. అవన్నీ కూడా పోయిన జాబ్స్ కింద జాబ్స్. సో అవన్నీ చాలా మందికి జాబ్ పోయినట్టు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ ఉన్నాయి కొన్ని. అవును. అవి బాగా మేనేజ్ చేస్తాయి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ని. ఒక విశేషం ఏంటంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇంకా చాలా పెద్దది ఆర్గనైజ్డ్ సెక్టర్ కంటే కూడా. ఇండియన్ మోడల్లో ఈ కౌంట్స్ అన్నీ తొందరగా రావు. అందుకని ఏంటంటే సర్వేలు వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళది కూడా అంత గొప్ప సర్వేయింగ్ కాన్సెప్ట్స్ లేవు. బట్ వీ కెన్ డెఫినెట్లీ సే, ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందుకే కదా గవర్నమెంట్ ఇదివరకైతే ఇది కూడా లేదు, ఇట్లాంటివి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నంత మన చిన్నప్పుడు ఉద్యోగం పోయటం అంటే చాలా పెద్ద బాధ కింద లెక్క. శ్రోతలకి ఇక్కడ చిన్నగా ఇన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఎకానమీ పడిపోయిందని లెక్కలు చూస్తుంటారు. రోడ్డు మీద బండి పెట్టుకొని అమ్మే వాళ్ళ నుంచి మొదలు పెడితే కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ప్రభుత్వ పరిగణలోకి ఉద్యోగాలు చేస్తున్నట్టు, ఇంత సంపాదిస్తున్నట్టు అన్న దానికి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండదు. సో ఎంత వీళ్ళు ప్రతి సంవత్సరం చేసే ఉత్పత్తి మన జీడిపిలో ఎంత అన్నది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద పోతుంది. అంటే ఆర్గనైజ్డ్గా లేదంటే వీళ్ళ సమాచారం గవర్నమెంట్ దగ్గర ఉండదు. అవును, ఇది జస్ట్ ఒక మాట చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే సో అదనమాట పరిస్థితి. జీడిపి అన్నారు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆ గ్రోత్ రేటు జనరల్లీ ఇండియా గ్రోత్ రేట్ ఎప్పుడూ కూడా ఈవెన్ బాగా సరిగ్గా చేయలేదు ఎకానమీ అనుకుంటున్న రీసెంట్ ఫినామినాలో కూడా రీసెంట్గా కూడా 4 ఉంటూ ఉంటుంది. 4.9, 4.5 ఇలా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రెడిక్షన్ ఏంటంటే ఈ క్వార్టర్లో అన్నమాట అది 1.9, 2.1 అలా ఉండొచ్చు అనుకుంటున్నారు. అంటే చాలా పడిపోతుంది అని అంటారు. చాలా పడిపోతుంది. అది ఎంత అంటే ఇంట్లో కూర్చుంటున్నారు అందరూ, చాలా మందికి ఉద్యోగాలు లేవు, బయట కార్లు తిరగట్లేదు, రెస్టారెంట్లు అన్నీ మూసేసుకుని ఉన్నారు. అంటే అందులో ఉండే ఎంప్లాయీస్ లేరు, అందులోంచి వచ్చే ఉత్పత్తి లేదు.
అవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుందండి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ అనేది. అది ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలోనూ ఉంటుంది. ఇండియా దీనికి అతీతం కాదు. ఇండియాలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ అన్ని దేశాల్లో పడిపోయినప్పుడు ఇండియాలో కూడా పడిపోతే నెట్ మనకి అందరిలాగే మళ్ళీ మొదలు పెడతాం కదా. మొదలు పెడతాం కానీ అంటే గురజాడ అప్పారావు గారి లైన్ చెప్తా, దేశం అంటే మట్టి కాదు మనుషులో అంటామే. అన్ని దేశాల్లో ఉండేది మనుషులే. అన్ని చోట్ల ఉద్యోగాలు పోతాయి, అన్ని చోట్ల ఇళ్లలో కష్టాలు పడతారు. ఉద్యోగం అనేది ఒక ఇంటి ఆర్థిక వ్యవస్థ. దేశ ఆర్థిక వ్యవస్థ కంటే కూడా ఇంటి ఆర్థిక వ్యవస్థ అది. ఒక ఇంట్లో ఎన్నో డిపెండెన్సీస్ ఉంటాయి. ఒక మనిషి మీద, ఇద్దరు మనుషుల మీద, వాళ్ళు సంపాదించే డబ్బుల మీద ఇల్లు యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏవేవో లోన్స్ ఉంటాయి, వాళ్ళకి అనేక ఇబ్బందులు పడతారు. ప్రజలకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంది కూడా ఆల్రెడీ అన్నమాట. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద కంపెనీలు అనుకుంటాం, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఆల్రెడీ ఇండియాలో ఉండే కంపెనీలు వాళ్ళ శాలరీస్ని కట్ చేసేసాయి. శాలరీ కట్స్ అయిపోయినాయి. చాలా లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి కంపెనీల్లో ఇండియాలో. మీరు ఒక్కటే మాట్లాడుకుంటున్నారు. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ అనుకుందాం మనం. డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్లలో అందరూ కోవిడ్ వాళ్ళు కాదు కదా. వాళ్ళు అనేక, ఇప్పుడు ఎవరో నీ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతేనేమో అదేదో వేరే అనేక, అంటే ఒంటి మీద ఇమీడియట్ గా వచ్చేవి కాకుండా అనేక రకాలైన ఆపరేషన్స్ చేయించుకునే వాళ్ళు, సర్జరీలు, వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేసుకుంటారు. లేకపోతే కనుక వాళ్ళకి ఇప్పుడు వద్దులే, డబ్బులు లేవని చెప్పి నెక్స్ట్ ఇయర్ చేయించుకుందాం అనుకోవచ్చు. ఇలాంటి అప్పుడు ఆ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా దెబ్బ తగులుతుంది. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ స్టాఫ్ని లే ఆఫ్ చేస్తారు. ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. చైన్ రియాక్షన్ చాలా చోట్ల వస్తుంది దీనివలన. సో ఇందులో అసలు ఏం అవ్వదు అని అనుకోవటానికి ఆస్కారమే లేదు. చాలా చోట్ల ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, ఇండియాలో కూడా పడిపోతుంది. ఖచ్చితంగా పడిపోతుంది. కాతే మీరు అన్నది ఏంటంటే అన్ని చోట్ల పడుతోంది కదా అంటారు కదా, దాన్ని ఎక్కడ చూడాలంటే ఇప్పుడు మనుషులు ఇబ్బంది పడుతున్నారా లేదా అంటే ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది ఎన్నాళ్ళు పడతారు అనేది దాంట్లో ఆర్థిక వ్యవస్థలో ఉండే లోట్ల వలన పడిపోతే కనుక ఇది తిరిగి రావటం కష్టం అవ్వచ్చు. కానీ ఇది ఒక సడన్ డిజాస్టర్ వలన పడే ఆర్థిక వ్యవస్థ. అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థకి సంబంధం లేని ఈవెంట్స్ వలన పడుతున్న ఆర్థిక వ్యవస్థ కదా ఇది. అందుకని ఏమవుతుందంటే ఆ ఈవెంట్ అయిపోయింది అంటే రేపొద్దునే మెడికల్గా ఇగో ఈ మందు ఖచ్చితంగా వర్క్ అవుతోంది, ఈ వ్యాక్సినేషన్ వచ్చింది అంటే వెంటనే వీళ్ళందరూ ఉద్యోగాల కోసం వెతుక్కోవటం మొదలెడతారు. ఉద్యోగాల్లోంచి తీసేసిన వాళ్ళు వాళ్ళ కంపెనీలన్నీ రివైవ్ అవుతాయి. బయట రోడ్డు మీద పెట్టుకుని వేరుశనగ పప్పులు అమ్ముకునే బండివాడు మళ్ళీ బ్యాక్ వస్తాడు. ఇవన్నీ జరిగాయి అనుకోండి, మళ్ళీ తొందరగానే రివైవ్ అయిపోతుంది, జాబ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. నా లెక్కలో అయితే కనుక మొత్తం మీద కలిపి ఇప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్న జనాలు 4 to 8 నెలల్లో మొత్తం రివైవ్ అవుతుంది. 4 to 8 నెలలు. ఓకే, 4 నెలలు మినిమం పడుతుంది. 4 నెలలు అయితే ఇబ్బందులు ఉంటాయి అందరికీ. డబ్బులు లేని వాళ్ళకి, జీతం మంత్ టు మంత్ జీతం బతికే వాళ్ళందరికీ, సేవింగ్స్ లేని వాళ్ళకి, లోవర్ ఎండ్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ద సొసైటీలో ఉన్న వాళ్ళకి మటుకు ఇబ్బందులు చాలా ఉంటాయి. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, హయ్యర్ మిడిల్ క్లాస్లో కూడా వాళ్ళకి పైకి కనపడవు కానీ ఇబ్బందులు వాళ్ళకి కూడా ఉంటాయి. వాళ్ళు హయ్యర్ మిడిల్ క్లాస్ అంటే ఏముందండి, ఈఎంఐలు అవన్నీ కట్టుకుంటూ సెల్ ఫోన్ కూడా ఈఎంఐ కట్టుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇబ్బందులు ఉంటాయి, లోన్ తీర్చలేకపోవటం ఇలాంటివన్నీ. ఓకే, సెల్ ఫోన్ కూడా కట్టుకోవడం అంటే కొంచెం ఇట్స్ టఫ్ వన్. అయితే ఇప్పుడు ఈ లేబరు దేశాన్ని అంటే వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఎక్కడెక్కడ ఏ ఊర్లో అయితే వాళ్ళు పని చేస్తున్నారో ఆ ఊరు వదిలేసి మళ్ళీ వేరే ఊరికి పోయారు. మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళందరూ పొట్ట కోసం పట్టుకొని తిరిగేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి కూలి ఎక్కడ కూలి దొరికితే అంటాం మనం, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తారు వాళ్ళు. సిటీలు ఆల్రెడీ వాళ్ళలో చాలా మంది అన్స్కిల్డ్ బట్ స్కిల్డ్ లేబర్. అంటే ఏంటంటే ఇప్పుడు తాపీ మేస్త్రి ఉన్నాడు, మీరు నేను చేయలేము, రేపు పొద్దున్న చేద్దాం అనుకుంటే చేయగలుగుతామా?
ఆ చేతయి ఉండాలి అది కూడా. వాళ్ళు లేబర్ అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళకి చేతైన పనులు వాళ్ళకు ఉన్నాయి. సో అవి టక్మని దొరకరు వాళ్ళు అన్నమాట. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ లేబర్ ఎంత టఫ్ తెలుసా దొరకటం ఇప్పుడు ఇండియాలో. దానికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఒక సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం అయితే దుబాయ్ వెళ్ళిపోయిన వాళ్ళని దుబాయ్లో ఇస్తున్న జీతాలతో వెనక్కి తీసుకొచ్చారు. ఓకే, సేమ్ శాలరీ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ మనం చేయించుకోవాల్సి వచ్చింది. అంటే లేబర్ అంటే అంతా ప్రతి ఒక్కళ్ళు మరి లేబర్లో కూడా కేటగిరీస్ ఉంటాయి కదా, మీకు ఫిట్టర్స్, వెల్డర్స్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి శాలరీస్ ఎక్కువనే ఇవ్వాల్సి ఉంటుంది. అది. సో నాకైతే మటుకు ఇండియా సెంట్రిక్గా మాట్లాడితే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నా 8 నెలల లోపల మొత్తం రివైవ్ అయ్యి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఎకానమీ పడిపోవటం ఒక ఆపర్చునిటీ కింద అవుతుంది కొన్ని కంట్రీస్కి. ఓకే, ఇప్పుడు నేను దాని గురించి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు చైనా దెబ్బకి చాలా కంపెనీలు అంటే ముఖ్యంగా అమెరికా కంపెనీలు చైనాను వదిలేసి బయటకు వెళ్తున్నాయి వేరే దేశాలకి. దాంట్లో భారతదేశం వైపు వస్తున్నాయి అన్నది ఒక వార్తల్లో చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు భారతదేశంకి వస్తే మన దగ్గర రెడీగా ఉన్నాయా వాళ్ళని తీసుకోవడానికి? మనకి అంటే అమెరికా నుంచి భారతదేశానికి కాకుండా ఇంకేమన్నా అమెరికా, జర్మనీ, యూరోప్ దేశాలకి వేరే కంట్రీస్ ఏమన్నా వేరే దేశాల్లో చైనాని పక్కన పెట్టి భారతదేశం కాకుండా ఇంకెక్కడన్నా వేరే దేశాలకు వెళ్ళొచ్చు? ఉదాహరణకి వియత్నాం. దీని గురించి మనం ఒక బ్రేక్ తీసుకొని మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, May 5, 2020 రికార్డింగ్. రమణ గారు వెల్కమ్ బ్యాక్. సో మీకు బ్రేక్ ముందు అంటే అమెరికా మరియు వేరే దేశాలు, పాశ్చాత్య దేశాలు చైనా నుంచి బయటకు పడి వేరే దేశాలకు వెళ్తున్నాయి, అందులో భారతదేశం ఒకటి ముఖ్యంగా ఉంది అన్నది వింటున్నాము. దీంతో ఈ న్యూస్ విన్నాక జపాన్ వాళ్ళు కూడా ఒక $2 బిలియన్ మేము ఇస్తాం ఎవరు బయటకు వస్తే అన్నది దాదాపు 3-4 వారాల క్రితమే వచ్చింది ఆ న్యూస్. మనం కరోనా వైరస్ మీద ఫోకస్ చేసి దీని గురించి మాట్లాడలేదు. సో జపాన్కి చాలా కోపంగా ఉంది, అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉంది. అమెరికాలో చాలా కంపెనీస్ అంటే ఎన్నో ఇప్పుడు వాల్మార్ట్ లాంటి కోపం కంటే కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన వచ్చింది. అవగాహన ఏంటంటే అంతా చైనాలో పెట్టేసుకున్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇది అత్యాశకి పోయి తక్కువ చీప్లు అయిపోయిన చీప్లు వాళ్ళేమో ఇంకా స్వెట్ షాప్ మోడల్లో లేబర్ తయారు చేసేసి చీప్ అంటే ఇంకా చీప్ వెళ్ళిపోతూ వెళ్ళాడు చైనా వాడు. వీళ్ళేమో ఇంకా చీప్గా వస్తుంది కదా అని చెప్పి అన్నీ అక్కడి నుంచి సోర్స్ చేయించుకోవటం మొదలెట్టారు అన్నమాట. దానివల్లనే ఇక్కడ చీప్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళి చొక్కా కొనుక్కుంటే $5 చొక్కా, $4 చొక్కాలు మంచి వచ్చాయి. బట్టలు కూడా అన్ని బట్టలనే కాదు, చాలా వస్తువులు చాలా చీప్గా వచ్చేసాయి ఇక్కడ. టార్గెట్లు ఇట్లాంటి కంపెనీల్లోకి ఏది చూసినా మేడ్ ఇన్ చైనా ఉంది. కాకపోతే ఏమైందంటే సింగిల్ పాయింట్ అయింది. ఇప్పుడు ఇది ఎప్పుడైతే పడిపోయింది, దీని వలన దెబ్బ తగులుతుంది, మనకి బ్లాక్ మెయిలబిలిటీ ఉంది అనేది ఎప్పుడైతే బ్లాక్ మెయిలబిలిటీ, ఒక్క నిమిషం, అది మీరు కొత్త పదాలు. బ్లాక్ మెయిలబిలిటీ అంటే ఏంటి? అంటే బ్లాక్ మెయిల్ చేస్తుందని చేయగలుగుతోంది కదా, నేను ఇవ్వను అంటే వీళ్ళ కష్టం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వీళ్ళకి ఉన్నట్టుండి PPE అంటారు, తెలుసు కదా. ఈ PPE అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఈ డాక్టర్లు వీళ్ళందరికీ ఇచ్చేది అనమాట. మాస్కులు, సూట్లు ఇవన్నీ అన్నమాట. అవన్నీ ఇక్కడ ఇండియానా స్టేట్ ఆర్డర్ చేసింది వాళ్ళ స్టేట్లో ఉండే ఈ కోవిడ్ పేషెంట్స్కి కోసం అని చెప్పి. ఇంకో స్టేట్ వాళ్ళు కూడా అదే కంపెనీకి ఆర్డర్ చేశారు. షిప్పింగ్లో ఉంది, దారిలో ఇండియానాకి వెళ్తోంది. వాళ్ళైతే $200 పర్ సెట్కి ఇచ్చాను అంటే నేను $400 ఇచ్చేస్తానని చెప్పి ఇండియానాకి వెళ్లకుండా వేరే స్టేట్, అమెరికాలో ఉండే ఇంకో స్టేట్ కొనే వీళ్ళందరూ కొందాం అనుకుంటే ఫెడరల్ గవర్నమెంట్ కొందాం అనుకుంటే వాళ్ళిద్దరికి వద్దులే నేను $800 ఇస్తానని చెప్పి ఫెడరల్ గవర్నమెంట్ కొందాం అంటే చైనా నుంచి బయలుదేరి
ఎక్విప్మెంట్ అమెరికా వచ్చే లోపల ఒక స్టేట్ కంటే ఇంకో స్టేట్ కంటే ఎక్కువ బిడ్డింగ్ చేసుకుని చివరికి ఫెడరల్ గవర్నమెంట్ ఓవర్ బిడ్ చేసుకుంది. అమెరికాలోనే రాష్ట్రాలు ఎక్కువ డబ్బులు ఇచ్చాయి. అంటే నేను అనేది వాళ్ళు ఇచ్చారు కొన్నారు అనేది పాయింట్ కాదు. అక్కడ పాయింట్ ఎలా వచ్చిందంటే ఎవరు ఆర్డర్ చేసినా ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు ఓన్లీ చైనా, అందుకని వేరే చోట ఎక్కడ లేదు కాబట్టి. సో అదే కనుక ఇది డిస్పర్స్ అయ్యి ఓ 10 కంట్రీల్లో ఉన్నాయనుకోండి సోర్స్ అయ్యి, ఓకే ఇప్పుడు చైనాలోంచి తీసుకుంటే చాలా టైం పడుతుంది, మనం వెళ్ళి వియట్నాం నుంచి తీసుకుందాం అని అనుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళ రియలైజేషన్ ఏంటంటే ఒకటి చైనా బ్లాక్మెయిల్ చేయగలిగే అవకాశం ఉండటం, రెండోది ప్రాక్టికల్ గా కూడా ఏదైనా చైనాకే ఏదైనా అయిందనుకోండి విపత్తు, అంతా వీళ్ళందరూ కష్టాల్లో పడిపోతారు కదా ప్రపంచం అంతా. అందుకని ఒక రియలైజేషన్ అయితే వచ్చేసింది పాలసీ మేకింగ్ లో అన్ని చోట్ల, గుడ్ ఆర్ బ్యాడ్, చైనాని ఏదో పనిష్ చేయాలని కాకపోయినా సరే దీన్ని ఈ సప్లై చైన్ రిలేషన్షిప్స్, సప్లై చైన్ థింగ్స్ అన్నీ కూడా విశేషాలు వస్తువులన్నీ కూడా అది డిస్పర్స్ అయి ఉండాలి, డైవర్సిఫై అయి ఉండాలి, ప్లస్ కొద్దో గొప్ప బ్యాక్ హోమ్ కూడా ఉండాలి. అంతా డబ్బులు తక్కువతోటి బ్యాక్ హోమ్ ఎలా మెయింటైన్ చేస్తాము అనేది పాలసీ మేకింగ్ యొక్క థింకింగ్ లోకి వచ్చేసింది, ఆలోచనలోకి. అంటే ఏంటంటే ఇప్పుడు మాస్క్లు అనేవి ఉన్నాయనుకోండి, చీప్గా వస్తున్నాయి కదా అని చెప్పి చైనా దగ్గర కొనేసి ఇక్కడ ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మూసేశారు. అరే మాస్కులు లేవు ముక్కు మీద పెట్టుకోవడానికి ఎలా అంటే నేను ఇప్పుడు డిఫెన్స్ లా ఒకటి ఉపయోగించి వీళ్ళందరికీ చెప్తే 3M అని ఇలాంటి కంపెనీలు చెప్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్గా అప్పుడు మొదలెట్టారు. అడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మోటార్స్ని వెంటిలేటర్స్ తయారు చెయ్యి, ఇంకో ఏదో కార్ కంపెనీని వెంటిలేటర్స్ తయారు చెయ్యి, ఈ టైప్లో అడుకోవాల్సి వచ్చింది ఇక్కడ గవర్నమెంట్లన్నీ. అంటే చాతకాని వాళ్ళు కాదు కదా ఒకప్పుడు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన పెద్ద ఇండస్ట్రియల్ నేషన్స్. ఇవన్నీ అన్నీ కూడా ఏంటంటే ఈ చీప్ లేబర్ చీప్నెస్ తోటి తయారు చేయాలని చెప్పి అటు సైడ్ అవుట్ సోర్స్ చేసుకుని ఇక్కడ అంతా మూసేసుకున్నారు. నాట్ ఓన్లీ దట్, యంగ్ పీపుల్ ఇక్కడ తక్కువైపోయారు జనాభాలో, పనిచేసే వాళ్ళు తగ్గిపోయేటప్పటికల్లా అలాంటి కంట్రీల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నది మొత్తం వెనక్కి తెచ్చుకోలేరు, అది కూడా ఇంప్రాక్టికల్. చైనాలో ఉన్నది మొత్తం అమెరికా తెచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవడం అది ఎప్పటికీ జరిగే పని కాదు, అమెరికా కానీ యూరోప్ కానీ ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి జనాభా కూడా లేరు, వాళ్ళు వాడుకునే ప్రొడక్ట్స్ అంత సైజులో తయారు చేసే జనాభానే లేదు ఇక్కడ. వాళ్ళు ఖచ్చితంగా జనాభా ఉన్న దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, అదే బ్యాలెన్స్ కూడా అన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే మొత్తం చైనాలో కాకుండా అది ఒకటి మటు ఖచ్చితం, చైనా నుంచి ఇండస్ట్రీ బయటికి మూవ్ అయ్యే పాయింట్ మటు ఖచ్చితమే జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన యోగి ఆదిత్యనాథ్ గారు అంటే మీరు ఉత్తరప్రదేశ్ కనుక వస్తే చాలా కంపెనీస్కి ఎన్నన్నా రాని ఫెడెక్స్ ఇట్లాంటి వాటి గురించి కొంత ఇండియన్ వార్తాపత్రికల్లో వచ్చింది. ల్యాండ్ ఫ్యాక్టరీలు వాటికి ఇండియా మొత్తం కలిపి లక్సంబర్గ్ అనే దేశం ఎంత సైజ్ ఉంటుందో దానికి 2 times ఈక్వలెంట్ ల్యాండ్ అని రెడీగా పెట్టి ఆఫర్ కింద పెట్టింది. ఎవరైనా సరే చైనా నుంచి వచ్చి ఇండియాలో కనుక స్టార్ట్ చేస్తాము అంటే ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి రెడీగా పెట్టుకుని రెడీ అవుతోంది ఇండియా కాంపిటీషన్కి. ఇండియాలో ఆ కాంపిటీషన్ రెడీ అయ్యే వాటిల్లో ఇప్పుడు చెప్పిన విషయంలోనే లక్సంబర్గ్ కంట్రీ లాగా ల్యాండ్ అంత సైజుకి డబుల్ ల్యాండ్లో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అన్నమాట. అది సో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇండియాకి అంతా రాదు కానీ వస్తాయి, బాగానే వస్తాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న వియత్నాం అనే దేశం గురించి, వియత్నాం మనకి అంటే భారతదేశానికి మిత్ర దేశమే కానీ అది కాంపిటీషన్లో ఉంది అని వింటున్నా. ఎందుకంటే నేను పాత వార్తలు కొన్ని చూసా, గత సంవత్సరమే అమెరికా వాళ్ళు వియత్నాంకి పోతే ఎలా ఉంటుంది అని కొన్ని విన్నా. సో ఇప్పుడు వచ్చే కంపెనీలు వియత్నాంకి వెళ్తాయి, వియత్నాంకి వెళ్తాయి, ఇండియాకి వస్తాయి. ఇంకోటి ఆలోచించుకోవాలి, మీరు అమెరికా తరఫు నుంచి ఆలోచించుకోండి. ఇండియా కూడా పవర్ఫుల్ కంట్రీ, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్. చైనా అంత పెద్ద పవర్ ఉండకపోవచ్చు, చైనా ఈక్వలెంట్ పవర్, కాంపిటేటివ్ పవర్ కంట్రీ.
అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇండియాలో పెట్టాలంటే కూడా భయపడతారు వేరే దేశాల వాళ్ళు. ఇప్పుడు ఈసారి ఇదివరకుట్లాగా వన్స్ బిటెన్ ట్వైస్ షై, ప్రతిదీ వెళ్ళి చైనాలో పెట్టుకున్నారు, ప్రతిదీ వచ్చి ఇండియాలో పెట్టడం అలాంటివి చేయరు. డైవర్సిఫై అవుతుంది. సో అలా డైవర్సిఫై అయినప్పుడు ఏ కంట్రీ కీ అనేది, ఇక్కడ కీ ఏంటంటే వియట్నాంకి కొంత ఛాన్స్ ఉంది, కానీ వియట్నాం అనేది అంత పెద్ద కంట్రీ కాదు, సైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ సైజ్ మ్యాటర్స్లో, ఎందుకంటే ఇప్పుడు చెప్తోంది ఇదివరకు ఇట్లాంటి సైజ్ కాదు ఇది. ఇండియా ఇంతసేపు ఏం చేసింది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇలాంటివి ఎక్కువ పెట్టుకుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లు సోర్సింగ్ చేయటం అంటే ఒక బిల్డింగ్ కట్టేసి పొడుగాటి బిల్డింగ్ కడితే అయిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్, అంత పెద్ద ల్యాండ్ సైజ్ ఉండే కంట్రీలు ప్లస్ జనము రెండు ఉండాలి, పని చేయగలిగే వర్క్ ఫోర్స్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి. అవి ఆ రెండు ఉన్న కంట్రీ, ఇప్పుడు ల్యాండ్ ఉంది కదా అంటే యాక్చువల్లీ రష్యాకు ఉన్న ల్యాండ్ ఎవరికీ ఉండదు, కానీ జనం ఉన్నారు అక్కడ. ఆఫ్రికాకి ల్యాండ్ ఉంది, అక్కడ మాత్రం వర్క్ చేయగలిగే అంత జనం ఉన్నారా, లేరు. సో ఈ రెండు కలిపి ఉండాలి అన్నప్పుడు కాంపిటీషన్లో చూసుకుంటే ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ వేరే వాళ్ళకు ఉండదు. బట్ వియట్నాం ఈజ్ ఓకే, కొన్నిటికి పనికొస్తుంది వియట్నాం అన్నమాట, కానీ ఎక్కువ లార్జ్ స్కేల్లో రావాల్సిన మటుకు నా ఉద్దేశం ప్రకారం ఇండియాకే వస్తాయి. ఈవెన్ దో వియత్నాం చైనాకి దగ్గరగా ఉంది. డైవర్సిఫై అవటం కోసం వియట్నాంకి వెళ్తాయి, ఇండోనేషియాకి వెళ్తాయి, థాయిలాండ్కి వెళ్తాయి, మలేషియాకి వెళ్తాయి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ అంత పెద్ద దేశాలు కాదు, ఓకే, సైజ్ వైజ్ బిగ్ కాదు అవి. సో మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క దేశం వైపు వెళ్లకుండా 2-3 దేశాల స్ట్రాటజీతో ఉన్నందుకు భారతదేశంతో పాటు అవి కూడా వస్తాయి, కానీ ఎవరి బిజినెస్ వాళ్ళదే అన్నట్టు అందరికీ ఆపర్చునిటీ వస్తుంది, అందరికి వస్తుంది. వీళ్ళది వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళది వచ్చి వీళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అనేది ఉండదు, అందరూకి ఈ ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే ఈ ఆపర్చునిటీ వీళ్ళందరికీ ఉండటం వలన ఎవరు నష్టపోతారు, చైనాకి నష్టం ఇది. అంటే అసలు వీళ్ళు అంత అర్జెంటుగా మూవ్ చేయగలుగుతారా? చేయగలుగుతారు, ఎందుకు చేయలేరండి? నాకంటే దాని మీదనే అంటే అర్జెంటుగా అంటే మీరు అనుకున్నట్టు సాఫ్ట్వేర్ లాగా 10 ల్యాప్టాప్స్ కొనేసి కొత్త కంపెనీ పెట్టినట్టు మటుకు అవవు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండ్ ప్రొవిజనింగ్, కన్స్ట్రక్షను, సప్లై చైన్లు కదా, ఇవన్నీ తయారు చేయాలి. ఆ తయారు చేయడానికి ఏం చేయాలంటే అక్కడికి రా మెటీరియల్ ఉండాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మాస్క్లనే అనుకుందాం, మాస్క్ దేంతో చేస్తారు? క్లాత్, అవన్నీ క్లాత్తో చేస్తారు. క్లాత్ అంటే పత్తి, టెక్స్టైల్, ఆ గుడ్డలు తయారు చేసేది ఎక్కడ ఉండాలి కదా, సప్లై. సో ఆ సప్లై, ఆ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ కూడా సెటప్ అవ్వాలి. దీనికి సప్లై చైన్స్ ని మూవ్ చేయటం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవుట్సోర్సింగ్ అంత ఈజీ కాదు. బట్ అలా అని చెప్పి ఇదివరకు అంత డిఫికల్ట్ కూడా కాదు ఇప్పుడున్న మోడర్న్ డే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? నా లెక్కలో ఇది ఖచ్చితంగా సంవత్సరాలే పడుతుంది కదా, ఇది నెలల్లో జరిగేది కాదు. నా లెక్కలో అయితే స్టార్ట్ ట్రికిల్లా కనపడ్డా కూడా చాలా ఫాస్ట్గా వీళ్ళు దృఢ నిశ్చయంతో ఉంటే మటుకు వీళ్ళందరూ, చైనాను ఈ వెస్ట్రన్ వరల్డ్ మళ్ళీ ఏదైనా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అదే చివరికి ఏంటంటే ప్రతి ఒక్కడు వాడి జేబులో డబ్బులతో సంబంధం ఇచ్చింది అన్నమాట. సో చూడాలి, నేను ఇంకా నాకు ఫుల్ నమ్మకం లేదు, కానీ కొంత అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్యాకప్ ప్లాన్ లేకుండా ఇంక ఇట్లా ఉంచేయరు ఒక దేశం మీద అన్నమాట, అది ఖచ్చితం. అది ఒకటే దేశం మీద మొత్తం డిపెండ్ అవటం, ప్రపంచం అంతా డిపెండ్ అవటం. పైగా ఇప్పుడు అదే చైనా మీద జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా, ఇండియా, ప్రతి ఒక్కళ్ళు అదే దేశం మీద డిపెండ్ అయిపోయారు. ఆ సిచ్యువేషన్ మటుకు ఉండకుండా చేయటం కోసం ఖచ్చితమైన ప్లానింగ్ జరుగుతుంది. ఆ ఉద్దేశంలో ఎన్ని సంవత్సరాలు అంటే సంవత్సరం లోపలే మొదలైపోతుంది ఆ ట్రిక్లింగ్ అనేది, తెలిసిపోతుంది మనకి సంవత్సరం లోపలే. ఓకే, సో వెల్ ఇన్ ఎ వే అర్థమైంది. ఏంటంటే నేనేమనుకున్నా అంటే శ్రోతలు కూడా ప్రాబ్లీ వార్తలు బాగా చదివే వాళ్ళు, చూసే వాళ్ళకి వియత్నాం గురించి వినుంటారు. వియత్నాం పక్కనే ఉంది కాబట్టి చైనాకి. పక్కన అంటున్నారు మీరు, పక్కన మీద ఇవన్నీ ఇదివరకు రోజులు లెక్కండి. అమెరికా, ఇండియా కూడా పక్కనే ఉన్నాయి ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి.
అట్లా వచ్చారా అంటే? ఓకే. ఇప్పుడు ఒకప్పుడు ఏంటో చెప్పనా, ఆయిల్ కంపెనీలు ఆయిల్కి ల్యాండ్ మీద ఉండే లైన్ వేసుకునేవాళ్ళు ఈ ఆయిల్ పైప్ లైన్కి. మీకు వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకేముంది, మనకి సెంట్రల్ ఏషియాకి లింక్ లేదు, కాశ్మీర్లో సగం వాళ్ళ పాకిస్తాన్ చేతిలో ఉంది, మనం పైప్ లైన్ వేసుకుని ఉంటే సెంట్రల్ ఏషియాకి ఎంత రిచ్ అయిపోయే వాళ్ళము, దీనివలన ఈ పాడు యుద్ధము వీళ్ళ నుంచి ఇలా అయిపోయాము అని అనుకునేవాళ్ళు ఇండియాలో ఉండే చాలామంది స్ట్రాటజిక్ వాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అసలు పైప్ లైన్ వేయటం ఎందుకు అనుకుంటున్నారు. ఎందుకని, షిప్లో ట్యాంకర్ లైన్స్ ఉన్నాయి షిప్స్ తోటి. దానికంటే ఎఫిషియెంట్గా షిప్పుల్లో ట్యాంకర్లు వచ్చేసేసి ఫాస్ట్గా ఇండియాలో ఆ వచ్చిన పోర్టులోనే పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పైప్ లైన్లోంచి ఆఫ్లోడ్ చేసేసి ఆయిల్ని వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తున్నారో ట్యాంకర్స్ తోటి, ఆయిల్ ట్యాంకర్స్ తోటి ఆన్ ద షిప్ అన్నమాట. సో అట్లా ఎఫిషియన్సీ, సీ లైన్స్, ఎయిర్ లైన్స్, మళ్ళీనేమో ఈ టైప్లో ఎఫిషియన్సీస్ వచ్చేసాయి అన్నమాట. ఒక చైనా నుంచి కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్న తర్వాత, అక్కడి నుంచి మూవ్ అవుతున్నాను అని అనుకున్న తర్వాత ఏముంటుంది మూవ్ చేయడానికి మొత్తం కలిపి? అది ఒక్కొక్కసారి షిప్ ఎక్కిన తర్వాత అది వియట్నాం వెళ్తే, ఇండియా వెళ్తే, అమెరికా వెళ్తే, ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతుంది. అది దూరము ఇలాంటివి లేవు, దూరము అట్లాంటివి అసలు ఏం లేదు. అది జస్ట్ సైకలాజికల్ అంతే. అది వాళ్ళు ఏం చూసుకుంటారంటే వియట్నాంకి మంచి ఛాన్స్ ఉంది, అది క్వశ్చన్ లేదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళది కూడా మిడిల్ కంపెనీ టైప్ ఆఫ్ ఏ కంట్రీ, గ్రోయింగ్ డెమోక్రసీ. అది కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కూడా మంచి వర్క్ ఫోర్స్ ఉంది. అంటే వర్క్ ఫోర్స్ అంటే క్యాపబుల్ వర్క్ ఫోర్స్ ఉంది వాళ్ళకి. అది 15th మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 15th పాపులేషన్ కింద వస్తుంది. అది పాపులేషన్ వైజ్ కూడా ఇన్ ద వరల్డ్ అన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ కాంపిటేటివ్ టు గెట్. కానీ అదేదో పక్కనుంది కదా అని అడ్వాంటేజ్ తోటి, చైనా పక్కనుంది కదా అని అడ్వాంటేజ్కి మటుకు రాదు అన్నమాట. ఓకే, చైనా పక్కన ఉంది అన్నది లేదు. ఓకే, ఆ అడ్వాంటేజ్ ఏమి ఉండదండి, అలాంటి అడ్వాంటేజెస్ ఏమి ఉండవు ఇప్పుడున్న రోజుల్లో. ప్రస్తుతానికి ఇవన్నీ ఏం లేవంటారు. ఎట్లా వాళ్ళకి ఎవరితో లాంగ్ టర్మ్, ఓకే, దీంట్లో డబ్బులు ముఖ్యమా, లేకపోతే అమెరికా లాంటి దేశాలు డబ్బులతో కాకుండా లాంగ్ టర్మ్ వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది అని అట్లనా? డబ్బులు, స్టెబిలిటీ చూసుకుంటారు. స్టెబిలిటీ, రిలయబిలిటీ, ఈ రెండు చూసుకుంటారు. అంటే నమ్మదగ్గంగా, మినిమం నమ్మదగ్గగా ఉండాలి, బ్లాక్మెయిల్ చేసేటట్టు ఉండకూడదు. ఓకే, బ్లాక్మెయిల్ చేసేలా ఉండకూడదు. చైనాలో ఎందుకు మొదలైందంటే, చైనాకు ఒక హిస్టరీ ఉంది ఇలా అక్కడికి అవుట్సోర్సింగ్ అయ్యేటప్పుడు అన్నమాట. అప్పట్లో కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ తోటి ఉండే కాంపిటీషన్కి దాని పక్కన ఉండే చైనాని మచ్చిక చేసి ఫస్ట్ స్ట్రాటజిక్ పవర్ కింద దాన్ని పైకి తీసుకురావాలి వచ్చింది వెస్ట్రన్ కంట్రీస్. చైనా దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుని అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద స్లోగా మారింది అన్నమాట. ఆ వెస్ట్రన్ కంట్రీస్ దాన్ని ప్రోత్సహిస్తున్నాయి అని చూసుకుని ఆ ప్రోత్సాహాన్ని బాగా యూటిలైజ్ చేసుకుని పైకి వచ్చి, అంటే అక్కడ ఒక ఇదేదో ఎకనామిక్ జోన్ కోసం చేద్దాము అని ప్రపంచమంతా ఆలోచించి చేసింది కాదు. అది పాత రోజుల్లో సోవియట్ యూనియన్ తోటి కాంపిటేటివ్నెస్ కోసం ఆ పక్కనే గ్రో చేసిన ఒక పవర్. అది వెస్ట్రన్ కంట్రీస్ పెంచి పోషించిన దేశం అది. అంతేకాని దానికి ఓన్లీ నేనే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోవాలి, నాకు ఇదే నా ఆధారం అని మొదలైన వ్యవస్థ కాదు ఇది. అందుకే దాని మిలిటరీ పవర్, ఎంత ఎకనామిక్ పవర్ పెరిగిందో అంత మిలిటరీ పవర్ కూడా పెంచుకున్నాడు చైనా అన్నమాట. సో ఇది దట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ వే ఇట్ స్టార్టెడ్ విత్ ఏ స్పెషాలిటీ. అంటే ఏంటంటే ఫేవరెటిజం తోటి స్టార్ట్ అయిన, అమెరికా ఫేవరెటిజం చేసి స్టార్ట్ చేశారు దాన్ని. అది చిలవల పొలవల ఈ స్టేజ్కి వచ్చింది. వాళ్ళ ఆపర్చునిటీస్ అన్ని పెంచుకుని ఈ స్టేజ్ తెచ్చుకున్నారు. వాళ్ళు వెరీ టాలెంటెడ్ పీపుల్, వాళ్ళు కూడా బ్రిలియంట్ పీపుల్, బ్రిలియంట్ కంట్రీ, దే యూజ్డ్ ఇట్. ఓకే, ఆల్రైట్. సో అది శ్రోతలకి ప్రాబబ్లీ మనకి అంటే భారతదేశం కూడా దీని నుంచి బాగుపడుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి చాలా సంవత్సరాల్లో. ఓకే, చివరిగా కరోనా వైరస్ అప్డేట్లు అమెరికా, భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉందన్న చూద్దాం. ఎందుకంటే మొన్న అనుకుంటా లిక్కర్
ఓపెన్ అయ్యేసరికి చాలా గొడవలు జరిగాయి. సో దాని గురించి చిన్న బ్రేక్ తీసుకొని వద్దాము. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. మే 5, 2020 షో బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాం. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. సో రమణ గారు, చివరి పార్ట్ మీకు అమెరికాలో అట్టాగే ఉంది కరోనా వైరస్ పరిస్థితి. కొంచెం తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తుంది కానీ న్యూయార్క్లో కొంచెం బెటర్గా ఉంది, కానీ వేరే రాష్ట్రాల్లో అలాగే ఉంది. తగ్గట్లేదు, పెరగట్లేదు కూడా. అంటే ఒక రకంగా కంట్రోల్లో ఉన్నట్టే, పెరగట్లేదు. కాబట్టి అమెరికాలో ఇంకా లాక్డౌన్ ఎత్తేస్తున్నట్టేనా? అది 1 స్టేట్ బై 1 స్టేట్, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం వాళ్ళ పరిస్థితుల్ని చూసుకుని వాళ్ళు స్లోగా ఓపెనింగ్ చేస్తున్నారు అన్నమాట. అవుతుంది, చిన్నగా ఓపెన్ అవుతుంది. కాకపోతే ఈ మధ్యలో ఓపెన్ అవుతూ ఉన్నప్పుడు ఇది ఓపెనింగ్ వలన ఇంకా ఇంతమంది చచ్చిపోయారనో లేకపోతే పెరిగిపోయిందనో వస్తే కనుక మళ్ళీ లాక్డౌన్ వచ్చేయచ్చు. అది ఎలా ఉంటుందనే చెప్పలేము. ఎందుకంటే రిలయబుల్ మెడిసిన్ కానీ రిలయబుల్ వ్యాక్సినేషన్ కానీ లేదు పాండమిక్కి. ఓపెన్ చేస్తున్నారు అంటే ఓపెన్ అవ్వగానే ఇది తగ్గటంలో పడింది తగ్గుతూ ఉంటుందా లేదా అనేది ఇంకా ఎవరికి తెలియదు అన్నమాట. సో చూడాలి. హోప్ఫుల్లీ మళ్ళీ ఎక్కువ మందికి పెరగకుండా ఉంటుందని ఆశిద్దాం. కానీ ఓపెన్ అవుతుంది స్లోగా, కాషియస్గా ఓపెనింగ్ అయితే అవుతుంది అమెరికా. ఎంత ఇంకొక 2-3 వారాల్లో? ఇంకో నెల పైన పడుతుంది మొత్తం ఓపెన్ అయ్యేటప్పటికి. నెల పైన అంటే మొత్తం ఓపెన్ అంటే నెల మొత్తం కూడా ఓపెన్ అవ్వదు అసలు. నేను చెప్పేది మొత్తం అంటే ఒక స్టేజ్కి వస్తుంది అంతే, తప్పితే సోషల్ డిస్టెన్సింగ్ లేకపోతే అందరు కలిసి వెళ్ళటం, ఒక ట్రైన్లో ఇంతమంది కంటే ఎక్కకూడదు, కంప్లీట్ పాత రోజులకి వెళ్ళదండి. ఈ సంవత్సరం వెళ్ళకపోవచ్చు మొత్తం పాత రోజుల్లోకి మనం. అబ్బా, ఇట్లా మీరు దెబ్బ కొడుతున్నట్టున్నారు అయితే. సో ఈ సంవత్సరం వెళ్ళదు అంటే ఈ మిరకిల్స్ జరగాలి. ఇప్పుడు వెళ్ళదంటే నా దగ్గర ఏమి దైవిక శక్తి లేకపోతే ఆస్ట్రాలజికల్ పవర్స్ లేవు చెప్పడానికి. అలా ఏమనట్లేదు, కానీ ఏమో రేపు పొద్దున్నే లేచేటప్పటికల్లా ఒక నిజమైన మెడిసిన్ వర్క్ అయింది రావచ్చు, అది రాగానే వదిలేదు. మెడిసిన్ మీద డిపెండెంట్ అయి ఉంటది ఒకసారి. మరి మెడిసిన్ కానీ వ్యాక్సినేషన్ కానీ లేకుండా ఇట్లాంటి వైరస్ పోయింది అని ఎలా ఉంటుంది? కంప్లీట్ గా పోవటం ఉండదు. ఒకడికున్నా 10 మందికి అంటుతోంది. సరే ఇప్పుడు వదిలేరు, తగ్గాయి కదా అని చెప్పి, ఆ వచ్చిన వాళ్ళలో ఒకడెవరికైనా రేపు పొద్దున అసిమ్టమాటిక్ వాడు ఎవరైనా బయట నడుస్తున్నప్పుడు ఇంకో 10 మందికి అంటచ్చు. ఆ 10 మంది ఇంకో 10 మందికి అంటించవచ్చు. మళ్ళీ పెరిగిపోయింది, అందరు లోపలికి వెళ్ళి కూర్చోండి అనొచ్చు. ఇది ఆ టైప్లో జరగచ్చు. ఐ మీన్ పాసిబిలిటీస్ ఆర్ లాట్. ఎన్ని పాసిబిలిటీస్ మళ్ళీ మూసేస్తారు అనే దానికి ఉన్నదంటే అవే ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ తెరుచుకుంటూ వెళ్తుంది అనే దానికి ప్రాబబిలిటీస్ తక్కువ ఉన్నాయి. సో తెరిచినా కూడా జాగ్రత్తగా మసులుకుంటారు, కానీ మునుపట్లాగా ఉండదు. ఎందుకంటే అసలు తెరవకుండా కూడా కష్టం. ఎందుకంటే ఎకానమీ అసలు లేకుండా రేపొద్దున ఫార్మ్స్, తిండి తిప్పలు అన్నిటికీ కష్టాలు వచ్చేస్తాయి. తెరుస్తారు, రిస్క్ తీసుకుని తెరుస్తున్నారు క్యాలిక్యులేటెడ్గా. మళ్ళీ తెరిచిన తర్వాత ఆ కాషన్ చూసుకుంటూ ఉంటారు, టెస్టింగ్ పెంచుకుంటారు. ఇప్పుడు ప్రతి చోట ఎక్కడైనా ఇది లేదు బాబు, ఇది కుదరట్లేదు అనుకోగానే మళ్ళీ మూసేస్తారు. కాకపోతే ఈసారి ఎలా చేస్తారంటే స్టేట్ మొత్తం మూసేయటం ఇలాంటివి చేయరు, క్లస్టర్ టైప్లో మూస్తారు. ఈ సిటీలో, ఈ టౌన్, ఈ టైప్లో. ఇండియాలో చేస్తున్నారు, బాగుంది ఇక్కడ కంటే. ఐ హ్యావ్ టు సే వన్ థింగ్, ఇండియాలో జనాభా ఎక్కువ ఉండి ఎక్కువ వెరైటీగా కనపడచ్చు చూడటానికి, అదేదో ఆర్గనైజ్డ్గా లేనట్టు, కానీ వాళ్ళ పాలసీ మేకింగే బాగుంది. ఎందుకంటే రెడ్ జోన్ అని పెట్టి ఆ రెడ్ జోన్లో కూడా మళ్ళీ కంటైన్మెంట్ జోన్ అని అలా పెట్టేసుకున్నారు వాళ్ళు అన్నమాట. సో ఆ పద్ధతి ఇక్కడ కూడా ఆ పేర్లతో రాకపోవచ్చు, కానీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రపంచం అంతా అలానే జరుగుతుంది. ప్రపంచం అంతా ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఎవరికో ఉందంటారా, సరే ఆ 2 స్ట్రీట్స్ ని క్లోజ్ చేద్దామని అలాంటిది ఏదో చేసుకొస్తారు. లేకపోతే ఈ కౌంటీని మూద్దాము, ఈ స్టేట్ కాదు, ఈ కౌంటీలో ఈ సిటీని మూద్దాము, అలా చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో అట్లా ఏమైనా చేస్తే దాని వివక్ష, డిస్క్రిమినేషన్ అని ఇట్లాంటివి మొదలు పెడతారు కదండి. అమెరికా ఇండియాలో కూడా మొదలెడతారు. ఎక్కడైనా ఒకటే ఆ టైప్, అది ఎక్కడైనా ఉంటుంది. అది
ఉన్నా కూడా మరి ఎమర్జెన్సీ లాస్ ఆర్ అట్లాంటివన్నిటిని ఉల్లంఘించడానికే కదా ఎమర్జెన్సీ లాలు ఉన్నది ప్రపంచంలో. అన్ని కాన్స్టిట్యూషన్స్లో అన్ని చోట్ల లా ఎమర్జెన్సీ అంటే ఏమిటి అర్థం? ఓకే, ఆల్రైట్. ఇప్పుడు భారతదేశంలో చూద్దాం పరిస్థితి. ఓకే, భారతదేశంలో నిన్న మొన్న పెరుగుతున్నాయండి భారతదేశం పరిస్థితి చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పటిదాకా బాగానే ఉంది అని అన్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ లిక్కర్ స్టోర్స్ ఓపెన్ చేసేసరికి కొన్ని వేల మంది ఎగబడి దాంట్లో లైన్లో నిలబడి ఒకరి పైన ఒకరు తోసుకోవడం జరిగిందని ఇదంతా వచ్చింది. నేను పెరిగిన భారతదేశం కాదు అది. ఆ టైప్లో తాగుడికి అంతమంది అసలు తాగకపోతే మనం బతకలేము, చచ్చిపోతాం అన్నట్టు, అన్నిటికంటే అదే ప్రైమరీ అనే టైప్లో అంతమంది లైన్లో నుంచుని ఒకళ్ళొకళ్ళు తోసుకుని, అది కూడా ఏంటి బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద సిటీల్లో వాళ్ళంతా ఢిల్లీ, బెంగళూరు తోసుకుని వాటి కోసం అని చెప్పి. పాత రోజుల్లో నా చిన్నప్పుడు అలా తోసుకుని లైన్లో దేనికోసం నుంచునే వాళ్ళు అంటే అప్పట్లో ఇంట్లో సినిమాకి, సరే సినిమా ఎప్పటికీ ఉంది పిచ్చి మనకి, అది కాకుండా అలా తోసుకుని ఉంచిన వాళ్ళు దేనికోసం చెప్పనా, అప్పుడు గ్యాస్ సిలిండర్లు లేని రోజుల ముందు 80s వెళ్ళండి మీరు, కిరసనాయిల్ డబ్బాలు లైన్లో పెట్టుకుని రేషన్లో కిరసన్ కొనుక్కోవడానికి ఒకళ్ళనొకళ్ళు తోసుకునేవాళ్ళు. అంటే ఏంటంటే ఇల్లుని నడపడం కోసం అని చెప్పి కిరోసిన్ కోసమో రేషన్ కోసమో లైన్లలో నుంచునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు తాగటం కోసం అని చెప్పి, తాగుడివి కొనుక్కోవటం కోసం అని చెప్పి లైన్లో నుంచుని ఒకడినొకడు తోసుకుని, అసలు ఎంత విడ్డూరం అంటే అది. అందరూ మొహానికి కర్చీఫ్లు కట్టుకున్నారు కానీ ఒకడి మీద ఒకటి పడుతున్నాడు. ఇంకా కర్చీఫ్ కట్టుకుంటే ఎంత, కట్టుకోకపోతే ఎంత మొహానికి. అది కొంచెం అసలు ఒకసారి ఆలోచించుకోవాలి సొసైటీ ఎలా తయారైంది అనేది. పైగా ఇప్పుడు నేను ఈ మాట అన్నానంటే అది నేను ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెంట్గా చూస్తున్నాను అని అనుకుంటారు. ఆడవాళ్ళు కూడా నుంచున్నారు తోసుకుంటూ. మన చిన్నప్పుడు దొరికేది కాదు అలాంటి సీన్ మట్టుకు. సో ఇప్పుడు మరి సరే, మీరు జనాలు దాన్ని ఉల్లంఘించారు, కానీ ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి కదండి. దాని గురించి కూడా మరి మన సిస్టంలో రెవెన్యూ రావడం కోసం అని చెప్పి జనాలందరూ లిక్వర్ కోసం లైన్లో నుంచుకుని తోసుకోవాలా? అంటే మరి ఓపెన్ చేయడం అన్నది సమంజసమా కాదా? ఓపెన్ చేయడం సమంజసం కాదని ఓపెన్ చేశారు, తప్పదు, 1 by 1 ఓపెన్ చేస్తారు. కానీ అన్నిటికంటే ముందు ఓపెనింగ్ లిక్వర్ ఓపెన్ అయింది అనే దానికి నాకు కొంచెం విడ్డూరంగా ఉంది ఆ పరిస్థితి మటుకు. దీన్ని అవాయిడ్ ఎట్లా, దీన్ని అంటే దీన్ని తప్పించి దీన్ని ఏ రకంగా సులభంగా చేసి వాళ్ళు అలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వాళ్ళు ఏంటంటే బియ్యం షాప్ అంటే ఈ విషయం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటారండి? ఇప్పుడు మామూలు కామన్ గా మాట్లాడుకునే వాళ్ళకే తెలుసు దీని మీద డిమాండ్ ఉంది, మీద పడిపోతారని. అంటే డిమాండ్ అంటే ఏమనుకుంటారంటే, ఇదిగో ఇంట్లో తిండి తిప్పలు, ఇంట్లో పడున్నారు, బేసిక్గా ఏం కావాల్సి వస్తే ఇంటికి ఫస్ట్ ఏవి కావాల్సి వస్తే వాటిని కొనుక్కుంటారా అనుకుంటారా, లేకపోతే ఓపెన్ చేసే అన్నీ ఓపెన్ చేశారు, లిక్వర్ షాప్స్ని కూడా మిగతా వాటితో కలిపి ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేయకుండా ఉంచాలని అనుకోరు కదా. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు దీనికోసం అని చెప్పి ఈ టైప్లో లైన్లో పడి ఇంట్లో కొనుక్కోవాల్సిన వెచ్చాల కంటే ఇంపార్టెంట్గా బియ్యం కొనుక్కుంటారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అది అన్నమాట. ప్రభుత్వానికి చాలా దీనివల్ల కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అన్నది అన్ని రాష్ట్రాలకు కలిపితే, ఒక్క రాష్ట్రం అని కాదు. దానివల్ల చేయక తప్పలేదు అని చాలామంది ఎకానమీ దెబ్బతిన్న ఈ సందర్భంలో చేస్తే మంచిదని అన్నారు. ఒక స్కెడ్యూలింగ్ సాఫ్ట్వేరో లేకపోతే ఏదన్నా కొంచెం జనాలకి, అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ మొబైల్ ఫోన్స్, వాళ్ళ ద్వారా పంపిస్తే ఎలా ఉండేది అంటారు? అంటే ఆ షాప్ వాళ్ళందరూ అలాంటిది ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. ఆ షాప్స్ వాళ్ళు అలా చేయకుండా అవకాశం అయితే ఉంది, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది అలాంటివి చేయడానికి. దానికి తగ్గట్టుగానే జనాల యొక్క యాంగ్జైటీ కూడా ఉంది, నాకు దొరకదేమో ఇవాళ అని చెప్పి పడి లైన్లో నుంచి ఒకళ్ళొకళ్ళు తోసుకున్నారు. ఓకే, అది ఖచ్చితంగా విఫలమయ్యారని నేను అనుకుంటున్నా. విఫలమే, అది ఒప్పుకోవాలి. అది ఖచ్చితమైన విఫలం.
మనకి స్కెడ్యూల్ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి మొబైల్ ద్వారా ఇచ్చి రిజిస్టర్ చేసుకొని మీకు ఫలానా రోజు అసలు విశేషం ఏంటంటే ఇండియాలో కరువు ఇంకా దిగలేదు కిందకి, అయినా సరే అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు జోన్స్ కింద డివైడ్ చేసి ఎలాగో అలా కష్టపడి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళు ఓపెనింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. జనాలకి కూడా వాళ్ళ బాధ్యత అనేది ఉంటుంది. ఈ అమెరికాలో కూడా ఉంది ఈ ప్రాబ్లం. ఓపెన్ చేశారు కదా, అందరు పడేళ్ళి బీచ్లో లైన్గా కుప్పలు తెప్పల కింద వెళ్ళిపోయారు బీచ్లకి, ఇక్కడ ఫ్లోరిడాలోను కాలిఫోర్నియాలో. సో బేసిక్గా ఏంటంటే అలవాటు పడిపోయిన ప్రాణాలు ఇవన్నీ అన్ని దేశాల్లోనూ. వాళ్ళు ఇంట్లో ఉండలేక వాళ్ళు ఓపెన్ చేశారు కదా అని వెళ్ళిపోతున్నారు. కానీ అది మటుకు ప్రజల యొక్క బాధ్యతారహితమైన బిహేవియర్. అది మటుకు అది ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. కాతే దీని ఎండ్ రిజల్ట్ ఒక్కటే, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు ఆ లైన్లో తోసుకునే వాళ్ళలో ఒక్కళ్ళకి ఎవరికైనా అసిమ్టమాటిక్ అంటారే అవి, అలాంటి మనిషి ఒక్కడు ఉన్నాడు అనుకోండి, చాలు వాళ్ళందరూ ఆ లైన్ మొత్తం వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్ట్రీట్ని మూసేసేసి కంటామినేటెడ్ జోన్లో పెడతారు. సో పెరుగుతూ ఉన్న రోజుల్లో జరిగింది కాబట్టి చెప్తున్నా కదా, నేను ఇందాక ఒకటే మాట చెప్పాను మీకు, దీనికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుతుంది అంటువ్యాధి. పర్మనెంట్గా ఇంట్లో కూర్చోలేరు, అందుకని గవర్నమెంట్లు ఓపెన్ చేస్తాయి. ఏ ఉద్దేశంతో ఓపెన్ చేస్తే బాధ్యతతో వ్యవహరిస్తారులే, లేకపోతే అసలు ఎకానమీ రన్ అవ్వదు, ఈ మనుషులు వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోలేరు, తిండి తిప్పలు లేని రోజులు వచ్చేస్తాయని ఓపెన్ చేస్తారు. మనం బాధ్యతారహితంగా బిహేవ్ చేసుకుని బయటికి వెళ్ళి ఇలా కానీ చేసుకుని మళ్ళీ వస్తే మళ్ళీ మూసేస్తారు, మళ్ళీ లోపల కూర్చోవాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే అమెరికా కంటే కూడా ఇండియాలో యాక్చువల్లీ కర్వ్ ఇంకా కిందకి వంగలేదు. పెరుగుతున్న నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి బాగా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి. కానీ మన వాళ్ళు లేరు, మనం ఏం చేయలేము, అది కొంచెం విఫలమే. ఇప్పుడు దానికి మనం గవర్నమెంట్ మనం ఏం అనలేము దీని విషయంలో. ఓపెన్ చేయడం తప్పు కదండి, అంటే ఓపెన్ చేస్తూ ఏదన్నా ఇట్లా ఇందాక నేను ఒకటి సూచించాను, అది ఏది స్కెడ్యూలింగ్ సాఫ్ట్వేర్, అది అలాంటిది ఏదన్నా చాలా ఈజీ. అంటే గవర్నమెంట్ లో ఇంత పెద్ద మేధావులు ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఇది చాలా సింపుల్. అది అంటే ఆత్రం ఉన్నవాడికి ఆత్రాన్ని తగ్గించి నీకు నీ మందు దొరుకుతుంది, ఫలానా రోజు నాడు ఇస్తాము అని ఇస్తే ఒక ఈమెయిల్ ఒక ఎస్ఎంఎస్ హ్యాపీగా కూర్చుంటాడు, ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మీరు అలా అనుకుంటున్నారండి. నేను ఇదివరకు కూడా నేను కరోనా వైరస్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను మీకు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అంటే చిన్నప్పుడు అక్కడే పెరిగాను, కానీ మరి చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ దేశం వచ్చి. మధ్యలో వెళ్ళినప్పుడు నేను బస్సు ఎక్కుదాం అనుకుని లైన్లో నుంచున్నాను హైదరాబాద్లో, మన దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్, పెద్ద బస్ స్టాండ్ అది చెప్పాలంటే. నుంచుంటే నలుగురే ఉన్నారు నా వెనకాల, పొద్దున 7ంటికి ఎవ్వరు లేరు అనమాట. నలుగురు అంటే నలుగురమే, ఎవ్వరు లేరు టికెట్లు కొనే వాళ్ళలో. నేను ఫస్ట్ ఉన్నాను అక్కడ, చేయి లోపల పెట్టాను ఆ విండో లోపల నుంచి టికెట్లు అక్కడికి హైదరాబాద్ నుంచి విజయవాడకని కొందామని. చేతులు లోపల పెట్టగానే ఈ పక్కన నలుగురిలో ఇంకో ఇద్దరు అదే ఆ విండోలో అదే చిన్న దాంట్లోంచి వాళ్ళిద్దరు కూడా చేతులు పెట్టేశారు లోపల. 4 చేతులు వచ్చాయి లోపలికి. వాళ్ళు కూడా అడుగుతున్నారు నా మీద నుంచి, ఒకళ్ళు వేరే ఊర్లో వీళ్ళు. నాకు అస్సలు అంతుపట్టలేదు, కొంచెం కల్చరల్ షాక్ అయింది. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుండి తిరిగి వెళ్ళటం కదా అప్పట్లో, అది మధ్యలో ఏంటి అసలు ఎవరు లైన్ లేకుండా ఇట్లా ఎందుకు తోసుకుంటున్నారో అనుకున్నాను నేను. సో అతను అతనికి కూడా ఎవరికి ఫస్ట్ ఇవ్వాలో తెలియదు టికెట్ అనమాట. సో హూవెవర్ పుట్స్, ఎవరైతే చేయి పెద్దది లోపలికుంటే వాళ్ళకే వచ్చింది టికెట్, వాళ్ళు కొనుక్కున్నారు. నాకు టికెట్ దొరికింది, మొత్తం కలిపి కూడా 15 గంట పట్టదు అందరికీ కలిపి. కానీ అలవాటు అయిపోయింది మనకు అలా అనమాట. ఒకసారి నలుగురు నుంచుంటే ఇండియాలో నలుగురు ఒకళ్ళొక్కళ్ళని తోసుకుని శాండ్విచ్ అయితే కానీ అసలు ఆ రోజు మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు మంచి పని చేసామనే తృప్తి దొరకదు అనమాట. అలా అలవాటు అయిపోయింది మనకి అనమాట. కల్చర్. నేను ఎందుకు చెప్తున్నానో చెప్తాను, ఇంత పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అనుకుంటారు మీరు అనమాట. ఎందుకు చెప్పానంటే మీరు ఇప్పుడు చెప్పిన సాఫ్ట్వేర్లు అవన్నీ చేయలేక కాదు. ఆ సాఫ్ట్వేర్ ఉందనుకో, ఇవాళ కాదు ఎల్లుండి రమ్మంటున్నాడు, 3 రోజులు ఆగాలి, అప్పుడు ఆ షాప్లో ఉండే మందంతా అయిపోతే ఏం చేయాలని చెప్పి లైన్లో నుంచి ఉంటాడు. ఇది ఎందుకు మనకని చెప్పి అది తలనొప్పి. అసలు జనాభాలో ఆ యాంగ్జైటీ అసలు అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్ అనేది యాంగ్జైటీ ఉంది, అదే నాకు విడ్డూరంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దేశం మారుతోంది అనుకున్నారు, కానీ ఇటువైపు ఇంత మారింది అనుకోలేదు. ఇప్పుడు ఈ లెక్కన ఇంకొక 10-15 రోజుల్లో వీళ్ళలో, అంటే నేను
ఐ మీన్ చెడు కోరుకోను, దేవుని దయ వల్ల ఎవరికి ఏమీ జరగకూడదు అని అనుకుంటున్నా. కానీ ఒక 10 నుంచి 15 రోజుల్లో చాలా మందికి మళ్ళీ టెస్టుల్లో బయటపడే అవకాశం ఉందంటారా కొత్తగా? సార్ ఉండొచ్చు సార్. ఇది ప్రాబిలిటీ థియరీ ఉపయోగించండి, మీరు ఇంకేం అక్కర్లేదు. మీరు కోరుకోవటం, నేను కోరుకోవటం, లేకపోతే ఆస్ట్రాలజీ ఇవన్నీ చెప్పక్కర్లేదు మనం అన్నమాట. జస్ట్ ప్రాబిలిటీ థియరీ ప్రకారం చూసుకోండి. వాళ్ళలో ఒక్కళ్ళకి ఉందంటే ఓ 10 మందికి వస్తుంది. ఒక్కళ్ళకు కూడా ఉండదు అనే ప్రాబిలిటీ అసలు లేదు కదా. ఓకే, ఒక్కరికి కూడా ఉండకపోవడం అనేది ఉండదు. డెఫినెట్లీ ఐ మీన్ ఎవరికో ఒకరికి ఉండి ఉంటుంది, ఇంకా అది మళ్ళీ అదే రకంగా వ్యాప్తి చెందటం, మరి ఎండ వల్ల ఇది అవటం అట్లా ఏమన్నా ఉంటే తప్ప తగ్గిపోవటం. ఓకే, ఆల్ రైట్. హోప్ఫుల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో కూడా ఓపెన్ చేస్తున్నారట. దీని మీద బాగా డబ్బులు సంపాదించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50% ట్యాక్స్ పెంచింది లిక్కర్ మీద. అదే ఎందుకంటే ఎకానమీ రివైవ్ చేయాలంటే రెవెన్యూ రావాలంటే ఇది ఏదైనా ఆపుకుంటారు, కానీ ఇది ఆపుకోరని తెలిసిపోయింది వాళ్ళకి కూడా. అందుకని దాని మీద ట్యాక్స్ పెంచేస్తున్నారు. చూద్దాం. ఆల్ రైట్ అండి, ఈ వారానికి ఇవి. థ్యాంక్ యూ. అండ్ శ్రోతలకి మా షో యూట్యూబ్లో మేము వీడియో కింద పెడుతున్నాము యాజ్ ఏ ప్లేలిస్ట్. మా వెబ్సైట్లో కూడా ఒక పాడ్కాస్ట్ ఉంటుంది, మీరు పాడ్కాస్ట్ వినొచ్చు. ఆర్ యూట్యూబ్లో మీరు youtube.com/mindmedia వెళ్తే సమకాలీన విశ్లేషణ ప్లేలిస్ట్లో దొరుకుతుంది. ఏమన్నా మీకు ప్రశ్నలు లేకపోతే కామెంట్స్ ఉంటే మీరు ఫేస్బుక్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఫేస్బుక్లో మాది మైండ్ మీడియా గ్రూప్ ఉంది, గ్రూప్ అండ్ పేజ్. ధన్యవాదాలు రమణ గారు. తప్పకుండా అండి, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వచ్చే వారం కలుద్దాం. Mind Media, the voice of India.